ఎట్టకేలకు కావ్య తన పెళ్లిపైన చేదు వార్తని చెప్పి అభిమానులు గుండెల్ని బద్దలుకొట్టింది. అయితే నిఖిల్, కావ్య ఇప్పటికీ కలవాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ ఈ జంట కలిసే ప్రసక్తే లేదు అనుకున్న టైంలో చిన్ని సీరియల్లో ఇద్దరూ కలిసి నటించడం మొదలుపెట్టారు. ఈ సీరియల్ ద్వారా మళ్ళీ ఈ జంట కలుస్తుందని అభిమానుల్లో చిన్న హోప్ అయితే మొదలైంది. ఇక కావ్య విషయానికి వస్తే కావ్యకు ప్రస్తుతం బుల్లితెరపై అనేక అవకాశాలు ఉన్నాయి. కొన్ని షోస్, ఈవెంట్స్లో సందడి చేయడంతో పాటు సీరియల్స్లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక హోలీ స్పెషల్‌గా మల్లెమాల టీవీ వాళ్ళు కావ్యను కెమెరా ముందు కూర్చోపెట్టి వెనక ఓ వ్యక్తి అభిమానులు అడిగిన ప్రశ్నలు అడగడంతో కావ్య వాటికి సమాధానం చెప్పింది. అయితే తను ఆన్ స్క్రీన్‌లో కనిపించడానికి తన తల్లే కారణమని, తన తల్లి తనను ఆన్ స్క్రీన్ పైన చూడాలి అనుకుందంటూ తెలియజేసింది. అలానే జీవితంలో మీరు నేర్చుకున్న లెసన్ ఏంటి అని అడిగితే ఎవరిని నేను మోసం చేయకూడదని, ఇకపైన నేను ఎవరి దగ్గర మోసపోకూడదని అనుకుంటున్నాను అంతే అంటూ తెలియజేసింది. దానితో పాటు మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా అని అడిగితే అసలు నేను పెళ్ళే చేసుకోను అన్నట్టు తెలియచేసింది కావ్య. అయితే ఇక ఇప్పుడు పెళ్లి చేసుకోనంటుందా? లేకపోతే జీవితంలో పెళ్లి చేసుకోదా కావ్య? మరి నిఖిల్ పరిస్థితి ఏంటి? అంటూ ఎన్నో కామెంట్స్ అయితే ఎదురవుతున్నాయి. నిఖిల్, కావ్య కలవాలని ఒకవైపు అభిమానులు ఎదురు చూస్తుంటే కావ్య మాత్రం ఇలా పెళ్లి కోసం క్లారిటీ ఇచ్చి గుండెల్ని బద్దలు కొట్టింది. మరి దీనిపై అభిప్రాయం ఏంటి?